యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక నృసింహ మహాయాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుకర కవి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నరసింహ మహాయాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. వేడుకకు వచ్చే అతిథులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధ్యాత్మిక వెళ్లి విరిసేలా ఈవో భాస్కర్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అనంతరం మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీ స్వామివారి వార్షిక ఆదాయాన్ని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రధానాలయం ఆలయ పరిసరాలు యాదగిరిగుట్ట పట్టణం వంగపల్లి రాయగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలంగాణ టీ చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం వరకు ఇరువైపులా దేవుళ్ల రూపాలతో కూడిన లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధానాలయం ఉప ఆలయాలతో పాటు యాదగిరికొండ చుట్టూ ఆకర్షణీయంగా ఉండేలా రంగురంగుల విద్యుత్ కాంతులు విరజిమ్మే లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు యాదగిరి కొండపైన జరిగే పూజాది కార్యక్రమాల వివరాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తులు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్లు ఏర్పాటు చేశారు. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం కొరకు మహాకుంభాభిషేక మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. యజ్ఞశాల నిర్మాణం పరిపూర్ణమైంది. రేపు ఉదయం స్వాతి నక్షత్రం, స్వామికి జన్మ నక్షత్రం. రేపు ఉదయం శతఘటాభిషేక మహోత్సవంతో గర్భాలయంలో స్వామికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వస్తి వాచనం, వాసుదేవ పుణ్యాహ వాచనంతో
ఈ కొండపైన ఉన్నటువంటి యజ్ఞశాల పరిక్రమణ మార్గంలో అంతా కూడా శుద్ధితోని పూర్తి చేసుకొని ఋత్విగ్వరణం, రక్షాబంధనం, యజ్ఞశాల ప్రవేశం, యజ్ఞశాలలో చతుస్థానార్చన, ద్వారతోరణం, ధ్వజకుంభ పూజ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టా కార్యక్రమంతో రేపు ఉదయం అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి పాంచానిక శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా పంచకుండాత్మకంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 19/2/25 నుండి 23/2/25 వరకు ఈ 5 రోజులు ఉదయం సాయంకాలం లక్ష్మీనారసింహ మూలమంత్ర, మహాలక్ష్మి మూలమంత్ర సహిత సుదర్శన శ్రీచక్ర మూలమంత్ర హవన కైంకర్యాలు కూడా ఉదయం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. ఎందరో ఋత్విక్వరేణ్యులు ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని మంత్రానుష్ఠానాన్ని వారందరూ కూడా పాల్గొని చేస్తుంటారు. వేద ఇతిహాస పురాణ స్తోత్ర ప్రబంధాలను కూడా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలలో ఋత్విక్వరేణ్యులు అనుసంధానం చేస్తారు. ఇట్టి కార్యక్రమానికి ఎందరో మహానుభావులు కూడా విచ్చేసి వారు స్వామి యొక్క ప్రవచనాలను మన అందరి కృప చేస్తారు. ఇట్టి పాంచానిక పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో శ్రీమద్వానమామలై